జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. హర్యానా లోపల బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా ఉండబోవడం లేదని, కాంగ్రెస్ స్వీప్ చేయబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాశ్మీర్లో ఎట్లాగో కాశ్మీర్లోనండి 7 మెడికల్ కాలేజెస్ పడ్డాయండి. ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత ఇక ఇక ఆ యొక్క అంతకుముందుకున్న ఫ్యామిలీ పార్టీస్ మొత్తం చెత్తబుట్ట పడేసి ఆర్టికల్ 370 అప్లికేషన్ జరిగిపోయింది. ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగిన తర్వాత యూనియన్ టెరిటరీ తీసుకున్నాక 7 మెడికల్ కాలేజెస్ పడ్డాయి. మొత్తం హైవే ఎక్సలెంట్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొత్తం వాటర్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ 24 hours, మెడికల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు, హ్యూజ్ డెవలప్మెంట్ అయింది. ఇండస్ట్రియలైజేషన్, జాబ్ ఆపర్చునిటీస్ అద్భుతంగా ప్రగతి సాధించింది. మళ్ళీ టూరిజం పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్రెడీ ఇదివరకే మంచిగా ఉండేది. టూరిజం చేయబట్టి వెనకబడింది. కానీ మరి ఇండియా మొత్తం చూసుకుంటే కాశ్మీర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండే ఇండియాలో, అప్పుడు హైయెస్ట్. చాలామందికి తెలియదు ఇక్కడ వాళ్ళకి. కానీ ఇప్పుడు మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మళ్ళీ పుంజుకుందనమాట, బాగా పెరిగింది. ఎందుకంటే టూరిజం వల్ల బిజినెస్ ఇండస్ట్రీ పెరుగుతాయి కదా. రోజు డైలీ టూరిస్టులు వస్తా అంటే రోజు అన్ని చోట్ల షాపులకు బిజినెస్ పెరుగుతాయి. హోటల్ బిజినెస్, రెస్టారెంట్ల బిజినెస్, లాడ్జ్ల బిజినెస్ అన్నీ పెరిగి ఇన్కమ్ పెరిగిందన్నమాట. అయినప్పటికీ కూడా కాశ్మీర్లో మీకు తెలుసు, దట్ పీపుల్ డోంట్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఎజెండా. సబ్కా సాత్, సబ్కా విశ్వాసు, సబ్కా ప్రయాస్, ఇటువంటి స్లోగన్స్కు వాళ్ళు ఓట్లు వేయారు. వాళ్ళు వేసేది ఏంటిది? మేము గతంలో 800 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని కాఫీలను రూల్ చేశాము. మేము మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మధ్యలో కలుగజేసుకున్నారు, మళ్ళీ మా చేతిలో నుంచి పోయింది. దాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రపంచంలో మా రాజ్యము, ఈ దేశంలో మా రాజ్యం స్థాపన చేయాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం. దానికోసమే టైర్లు పంచర్ వేసేటోడు, ఒక పూట మాత్రమే భోజనం చేసి అర్ధాకంతో భార్య పిల్లలను మార్చేవాడు కూడా ఆ యొక్క లక్ష్యం కోసమే ఓటేస్తాడు. ఇది సరే, మరి మేధావులు అనుకునే వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు. డెవలప్మెంట్ ఎజెండా మీద ఓటు వేశారని అనుకోవచ్చు. దాని ఫలితము మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో చూడడం జరిగింది. దాని రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నది. కేవలము డెవలప్మెంట్ ఎజెండా మీద భారతదేశంలో ఓట్లు వేయారు. ఇది 100% క్లియర్. గుర్తుపెట్టుకోవాలి అందరూ. రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీసు, ఎలక్షన్ కాంటెస్ట్ చేసేవాళ్ళు, కార్యకర్తలు కూడా, గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి దేని మీద ఓటేస్తారు? ఎమోషనల్ కార్డ్ మీద ఓటేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాశ్మీర్ ఇప్పుడే చెప్పిన. ఇంకొక ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణది. లేటెస్ట్ అనేది అది ఎప్పుడూ లేటెస్టే. అది 75 ఏళ్ళ మధ్య కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఈ రోజు కూడా నీకు అదే కనబడుతుంది కళ్ళ ముందు. ఏంటిది? ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓల్డ్ సిటీ అని ఒకటి ఉన్నది. మన రాజధాని నగరం లోపల ఒకటి ఓల్డ్ సిటీ అని అంటారు. ఆ ఏరియాలో కూడా 75 ఏళ్ళ బట్టి ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ నాన్న ఏమి డెవలప్మెంట్ చేసిందని ఓటేసింది అనుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీల వాళ్ళు? మీ రాజకీయ నాయకులందరూ మేధావులు, సోకాల్డ్ మేధావులు అనుకునే వాళ్ళు, పొద్దుగా లేసే టీవీలలో అరిచేవాళ్ళు. ఏ డెవలప్మెంట్ ఎజెండా మీద వాళ్ళు ఓట్లు వేశారు? ఇప్పుడు వేస్తున్నారు, మొన్న వేశారు. మొన్న ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించారు? మాధవీలత గారు తమ విరించి హాస్పిటల్స్ ద్వారా సొంతంగా లక్షల డబ్బు ఖర్చు పెట్టి తమ సొంత హాస్పిటల్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఫ్రీగా రేషన్ ఇచ్చారు, వాళ్ళ పిల్లలకు ఫ్రీగా బట్టలు కొని పంచారు. లక్షల రూపాయలు, చాలా లక్షలు. ఎంత లక్షలు అంటే కరెక్ట్ అమౌంట్ నాకు తెలియదు, కానీ హ్యూజ్ అమౌంట్ తమ యొక్క హాస్పిటల్స్ నుంచి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు సోషల్ సర్వీస్ చేసిండ్రు. ఇప్పుడా మొన్ననే చేసిండ్రా? గత 15 సంవత్సరాల నుంచి చేసిండ్రు. 15 years అబౌవ్ చేసిండ్రు. ఇన్ని 15 సంవత్సరాల పైన, దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు అనుకోండి. ఇంత సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెను అక్కడి మహిళలు ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? ఆ మహిళలకు కష్టాలు, బాధలు లేవా? వాళ్ళ హస్బెండ్స్ అందరూ 5 స్టార్ రోడ్లలో లాగా, 5 స్టార్ రోడ్లలో లాగా, సినిమాలో లాగా హీరోయిన్లను చూసినట్టు అంత అందంగా గొప్పగా చూసుకుంటున్నారా? మొత్తం లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తున్నారా? స్లమ్స్లో బతకడం లేదా? సరైనటువంటి గాలి, సరైన వసతి, సరైన శుభ్రత లేదు. అయితే చిత్తకుండీలో బతకత లేరా? మరి ఎందుకు ఓట్లు వేశారు? ఆమెకు ఎందుకు గెలిపించలేదు అంటే
మీరు ఏమీ ఉచితంగా ఇచ్చినా మేము తీసుకుంటాము, కానీ ఓటు మాత్రము మేము మీకు వెయ్యము. మేము ఎవరికి వెయ్యాలో మాకు పైనుంచి డైరెక్షన్స్ వస్తాయి, ఆ ప్రకారంగానే మేము ఓటు వేస్తామని వాళ్ళు వెరీ క్లియర్గా ఉన్నారు. క్లారిటీ వాళ్ళకు ఉన్నదండి. క్లారిటీ లేనిది మధునీలత గారికి క్లారిటీ లేదు, మనలాంటి వాళ్ళకు లేదు, ప్రొఫెసర్లకు, రచయితలకు, జర్నలిస్టులకు, మేధావులకు, ఈ రాజకీయ నాయకులకు, పార్టీలకు లేవు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, డెవలప్మెంట్ ఎజెండా మీద మేము 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 ఓట్లు అడుగుతాము. మేము మేము ప్రజలకు కాన్ఫిడెన్స్, సబ్కా విశ్వాస్ సాధించి మేము విజయం సాధిస్తామన్న వాళ్ళకు క్లారిటీ లేకపోవచ్చు, కానీ వాళ్ళకు క్లారిటీ బాగుంది. అంటే ఇప్పుడు ఎవరు మారాలి? వాళ్ళు మారారు, ఇక ముందు మారబోరు. దట్ ఈస్ క్లియర్. అంతా ఆ క్లారిటీ వాళ్ళకు ఉన్నది. మారాల్సింది ఎవరు? నెరేటివ్ బిల్డింగ్ మార్చాల్సింది ఎవరు? నెరేటివ్ని ఎవరు మార్చుకోవాలి? స్ట్రాటజీ ఎవరు మార్చుకోవాలి? విధానం ఎవరు మార్చుకోవాలి? పాలిటిక్స్ని ఎలా చేయాలా? పాలిటిక్స్ మార్చుకోవాల్సింది ఎవరు? ఇది మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. అంటే ఎమోషనల్ కార్డ్ అనేది బాగా ప్లే చేస్తుంది. ఎమోషన్స్, ప్యాషన్ అన్నమాట. ఏంటిది? ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఉన్నది కేంద్రం లోపల, మళ్ళీ ఇక్కడ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వస్తుంది, మనకు ప్రమాదము, మీ ప్రాణాలకు ప్రమాదము, మీ మతానికి ప్రమాదము, మీ దేవుడికి మీ మతానికి నష్టమే జరుగుతుంది, కాబట్టి మీ నరకానికి పోతారు అని వాళ్ళకు ప్యాషన్స్ ఫ్లేరప్ చేస్తారు, భయపెట్టిస్తారు. ఆ ఎమోషన్స్ మీద, ఆవేశం లోపల ఎమోషన్స్ మీద, ద్వేషం మీద, కోపం మీద ఓట్లు వేసి వాళ్ళకి ఎవరికి ఏమని చెప్తారో వాళ్ళకే వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ ఉద్యమం జరిగింది. 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణకు ఒక ఓటు వేయడం సరే చాలా చిన్న విషయం అండి. ఒక పార్టీకి సపోర్ట్ చేయడం, డబ్బులు తీసుకొని బిర్యానీ ప్యాకెట్ తినో, మందు ప్యాకెట్ తీసుకునో, ఒక మహిళలు 500-1000 రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తారు. అది చాలా చిన్న విషయం అనుకుందాం. దాదాపు 1600 పైన యువకులు, విద్యార్థులు యువతరం ఆత్మహత్య చేసుకున్నారు. యువతరం ప్రాణాలు కూడా అర్పించిండ్రు ఒక కాజు కోసం. ప్రాణాలు అర్పించేంత ప్యాషన్ వాళ్ళ లోపల ఎవరు రగిల్చిండ్రు? అది ఎలా రగిలిందంటారు? ఇప్పుడు నీకు నువ్వు, నాకు నేను పోయి ప్రాణాలు అర్పిస్తావా? దేనికన్నా ప్రాణత్యాగం చేస్తావా? మన ఇంటిలో కోసం మనం ప్రాణత్యాగం చేస్తావా? ఇప్పుడు వాడు భార్య పిల్లలు ఏడ్చి చెప్తా అంటేనే ఒక్కొక్కడు పోయి మా భార్య కోసం తాగి తందనాలు ఆడి వాడు రోడ్డు మీద పడతాడు. వాడు సూర్యులు కూడా రోడ్డు మీద పడుకుంటాడు. వాడు ఇంటికాడ భార్య పిల్లలు అన్నం లేదు, వాళ్ళకు ఆకలితో బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలకు నేను కూలి డబ్బులు నేను మొత్తం తాగేస్తే ఎలాగా? ఇంటికి పోయి భార్య పిల్లలు మంచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలా, రెస్పాన్సిబిలిటీ, ఆ పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకు ఆకలితో బాధపడుతున్నారు అని సోయి లేకుండా తాగి వెదలు ఉన్న ఈ సమాజం లోపల ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం వస్తే మా రాష్ట్రము, మా ప్రజలందరూ బాగుపడతాం, మాకందరికీ మంచి జీవితాలు వస్తాయి, మేమంతా మా లైఫ్ అంతా వెలిగిపోతుంది, మాదంతా కూడా జీవితాలని ప్రాణాలు అర్పించేంత ప్యాషను ఎలా వచ్చిందంటారు? దీన్ని సైకాలజీలో డామినో ఎఫెక్ట్ అంటారు. దీన్ని సైకాలజీలో కూడా. సరే, అది ఎందుకని? సరే, డామినో ఎఫెక్ట్ సరే ఏదో అది పేరు ఏమైతుంది, కానీ అంత ప్యాషన్ రగల్చగలిగింది ఏంటిది అంటారు? ఒక గొప్ప లక్ష్యము ఎంతోమంది చూపెడతారండి. లక్ష్యాలు, ఎయిమ్స్ ఎంతోమంది పెట్టుకుంటారు. పర్సనల్ ఎయిమ్స్ పెట్టుకుంటారు అందరూ. పర్సనల్ ఎయిమ్స్. వాడు ఏం చేయనోడు కూడా ఇప్పుడు టీవీలో చూసుకుంటా నేను సచిన్ టెండూల్కర్ కరెక్ట్ కొట్టాలి, షార్ట్ కొట్టాలి, కోహ్లీ అక్కడ అనవసరం కరెక్ట్ కొట్టాలి, అనవసరం కొట్టేయండి, ఇట్లా కొట్టాల్సి ఉందని వాడిని చూసుకుంటే మనం కామెంట్ చేస్తామా లేదా? ఇంట్లో కూర్చొని కామెంట్ చేయడానికి ఏమున్నది? అయితే ఏంటంటే ఇక్కడ ప్యాషన్స్ను, ఎమోషన్ కార్డ్స్ను స్ట్రైక్ చేయాలి. ట్రిగర్ పాయింట్ ఉంటుంది. ఎవరిని ఇక్కడ ఎమోషనల్గా రెచ్చగొట్టాలనేది రాజకీయ నాయకులు ఎక్స్పర్ట్స్ అనమాట. మేము 10 మాటలు మాట్లాడతానే, నీకు 10 సార్లు నువ్వు మాట్లాడతా అంటే వాడి బాడీ లాంగ్వేజ్ జనాలకి వెళ్ళా, బాడీ లాంగ్వేజ్ పల్స్ అర్థం కాదా? వాడి ఏ పల్స్ వాడి పల్స్ దొరుకుతుంది. వాడి ఏ పాయింట్ ట్రిగరింగ్ పాయింట్ ఏది, వాడు ఇక్కడ వాడు ఎగ్జైట్ అవుతున్నాడు, ఇక్కడ వాడు రగుతున్నాడు అనేది నీకు దొరుకుతుంది. అక్కడ పాయింట్ మీద ట్రిగరింగ్ పాయింట్ మీద కొట్టినాక వాడు ప్యాషన్ రేజ్ కాదా అవుతుంది. అప్పుడు
ఆ ఎమోషనల్ కార్డులు ప్లే చేసి దాన్ని నీకు అనుకూలంగా నీ అపోనెంట్కు వ్యతిరేకంగా ఓటు వేయించుకోవచ్చు. అదే అందరు చేసేది. దాన్ని ఆ గేమ్ని ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఎలక్షన్స్లో కూడా. ఇట్లా అనమాట. ఇంకా అమెరికన్ ఎలక్షన్స్లో అసలు బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అనే దాని మీద చిచ్చు పెట్టి ఒకటి ఎవడో తెల్ల ఉన్మాది ఒక బ్లాక్ అతన్ని బూట్ కింద తొక్కేసి బూట్ కింద తొక్కి బాగా కొట్టి చంపిండు. అమెరికన్ బ్లాక్ చంపిండు. బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని మొత్తం అమెరికా మొత్తం గత్తరలేసిందా లేదా? అమెరికా మొత్తం బస్సులు రోడ్లు ఎంత అమెరికా దేశాన్ని సర్వనాశనం పెట్టించారు. బీహార్లో మన ఇండియాలో బీహార్లో లేదా బెంగాల్లో జరిగినంత గొడవలు చేసిండ్రు అక్కడ అమెరికాలో కూడా. అమెరికా ఇజ్జత్ తీసిండ్రు. మరి మళ్ళీ డెమోక్రాటిక్ పార్టీ గెలిచిందా లేదా? జో బైడెన్ గెలిచిందా లేదా? అట్లా ఏంది మొత్తం ఇప్పుడు ఒక బంధుసారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎట్లనే మళ్ళీ నిద్రపోతుంది. వాళ్ళ తెలంగాణ విషయం మళ్ళీ ఉదీపం వెనకబడుతుంది, నీరు గారిపోతుంది అనుకునే సమయంలో మళ్ళీ లేచిందా లేదా? లేచి మొత్తం కాంగ్రెస్ నా కొడుకులు ఇక్కడ ఏ పార్టీ వాడు తెలంగాణ నో అనేటోడు ఎవడు బతికి పట్టగలలే రోడ్డు మీద తిరగలేని పరిస్థితి వచ్చిందా లేదా? అంతే. ఇక్కడ ఎమోషనల్ కార్డ్స్ అనమాట. అంటే ఏంది, అటల్ బిహారీ గతంలో మనం ఒకసారి గుర్తు చేశాను. అందరికీ చాలామంది బీజేపీ వాళ్ళకి తెలుసు. కేవలం డెవలప్మెంట్ ఎజెండా మీద పోయి అటల్ బిహారీ వాజ్పేయి సెకండ్ టైం గెలవలేదు. అరుణ్ జైట్లీ ప్లాన్స్ సక్సెస్ కాలే, స్ట్రాటజీ సక్సెస్ కాలే. డెవలప్మెంట్ ఎజెండా అసలుకే అవసరం లేదా? అవసరమే. డెవలప్మెంట్ ఎజెండా అవసరమే. డెవలప్మెంట్ అసలుకే లేక ఇప్పుడు జలగారెడ్డిని మొత్తం చీకొట్టినలో లేదా? డెవలప్మెంట్ కావాలి, వెల్ఫేర్ స్కీమ్స్ కావాలి, ప్లస్ ఎమోషనల్ కార్డు ప్లే చేయాలి. ఎమోషనల్ కార్డు కూడా ప్లే చేయాలి, అది కూడా ఉండాలి. దానితో పాటు ఆల్ షుడ్ గో టుగెదర్. మల్టీ ఫెసిటెడ్ అప్రోచ్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలన్నమాట. యూ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. హూ ఆర్ యువర్ టార్గెట్ ఓటర్స్? నీ టార్గెట్ ఓటర్స్ ఎవరో నీకు తెలిసి ఉండాలి. నీకు ఎవరైతే అసలుకే ఓట్లు అయ్యారో నువ్వు వాళ్ళ మీద లక్షల ఖర్చు పెట్టింది. మాధవీలత గారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే, వారు స్వార్థంతో చెప్పలే, ఆమె ఓట్లు మొన్నంటే నిలబడేది, కానీ పెద్ద నిలబడి సర్వీస్ చేస్తుంది కదా అక్కడ పేదవాళ్ళ కోసం, ఓల్డ్ సిటీ వాళ్ళ కోసం. మతం చూడలే ఆమె, కానీ వాళ్ళు మాత్రం మతం చూసిండ్రు. వాళ్ళు కాఫీ అని వేయాలి వాళ్ళు. అంటే నీకు ఓట్లు ఎవరు వేస్తారో వాళ్ళని నెగ్లెక్ట్ పెట్టేసి ఆ స్కీమ్స్ను డైవర్ట్ చేసి ఉత్తరప్రదేశ్లో కూడా మీరు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎవరంటే పాయింట్అవుట్ చేసినా అంటారు, తప్పు పాయింట్అవుట్ చేసినా అంటారు. మనం గుర్తు చేసుకోవాలి కదా, మర్చిపోతాం కదా, మనం గుర్తు చేసుకోవాలి కదా. వాళ్ళకి ఇచ్చిండ్రు. ఏమైంది? అవన్నీ ఇండ్లు దొబ్బిండ్రు, గ్యాస్ దొబ్బిండ్రు, లోన్లు దొబ్బిండ్రు, షాపుల కోసం అన్నీ తిన్నారు. ఓట్లు ఎస్పీకి కాంగ్రెస్కి వేసిండ్రు. అంటే నీ టార్గెట్ ఓటర్స్ ఎవరు, నీకు ఎవరు ఓటు ఎత్తారు, నువ్వు ఎవరిని నమ్ముకోవాలి అనే విషయంలో క్లారిటీ ఉండాలా లేదా? సో వాళ్ళు క్లారిటీ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఇన్హిబిషన్స్ లేవు. వాళ్ళకు ఓవైసీ కానికి ఉన్నాడు, రాహుల్ ఖాన్ ఉన్నాడు. అక్కడ అయోధ్య పోయి మొన్న కూడా అమెరికాలో వాడు నాచుగానా అంటాడు వాడు. మళ్ళీ మొన్న కూడా ఇక్కడ ఇండియాకి వచ్చినా కూడా నాచుగానా అంటాడు. అయోధ్య రామ మందిర ఉద్ఘాటన నాచుగానా, బాలీవుడ్ ఫంక్షన్ అంటాడు వాడు. ఐశ్వర్యరాయ్ రాలేదు, ఐశ్వర్యరాయ్ వచ్చింది, డ్యాన్సు, అమితాబ్ బచ్చన్ డ్యాన్సులు అంటాడు వాడు. గత నిర్మోహమాటంగా నిర్లజ్జగా వాళ్ళు మాట్లాడుతుంటే మీరేందో మేము విత్ ఇన్ ద రూల్స్, మేము విత్ ఇన్ ద లైన్ లోపల, గీత లోపల మేము రూల్స్ ప్రకారం గేమ్ ఆడతామంటారు ఏంటండి? బీజేపీ వాళ్ళు మారరా? యువర్ అపోనెంట్ డజంట్ follow any rules and you want to play that too by abiding all the rules and regulations. How you are going to succeed, you tell me? And you people take Hindus for granted. Taken for Hindus taken for granted అంటారు. ఏంటంటే those you are not, మీకు కంప్యూటర్ రెక్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇంకా వాడతారు అంటారు. ఇది కంప్యూటర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ముందు ఇది ఇంకా డిఫీట్కి దారితీస్తుంది తప్ప ఈ స్ట్రాటజీ ఇమీడియట్గా మార్చుకోవాల్సిందే. ఇప్పుడు హర్యానా రిజల్ట్ ఎట్లాగో వస్తే వెళ్తుంది కదా. నెక్స్ట్ మంత్ మహారాష్ట్ర ఉన్నది, జార్ఖండ్ ఉన్నది. ఇప్పుడు మహారాష్ట్ర పెద్ద స్టేట్ కదా, మహారాష్ట్ర పట్ల మొత్తం మనం అని రెక్టిఫై చేసుకోవాలి. ఫడ్నవీస్ గారు అయితే మాట్లాడుతున్నారు, రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటాను, నేను ఆశిస్తున్నాను. ఫడ్నవీస్ అయితే చాలా హోప్ఫుల్గానే మాట్లాడిండు. మళ్ళీ మోడీ గారు కూడా
భగవద్ గారు కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అంతా సేమ్ లైన్లో మాట్లాడాలి అందరు కూడా. ఒకరి నుంచి ఒకరికి ఒకరి మాట ఇంకొకరి మాట కలవకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కెమిస్ట్రీ వర్కౌట్ కాదు. ఇలా అందరు సేమ్ పేజ్లో మాట్లాడాలి, సేమ్ వాయిస్లో ఉండాలి, మొత్తం స్ట్రాటజీ మొత్తం ఒకటే కలిసి కోఆర్డినేషన్ కరెక్ట్ ఉండాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ మహారాష్ట్ర ఘన విజయం సాధించేది ఉంటే మళ్ళీ వాళ్ళకు ఆటోమేటిక్ వన్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. ఏమంది రాహుల్ ఖాన్ కానీ. ఆ దిశలో మన అందరూ కృషి చేయాలని బీజేపీకి భారతీయులు, నేషనలిస్టులు, హిందువులే నేషనలిస్టే సపోర్ట్ చేశారు. అందరూ బాగా ఇదోధికంగా కృషి చేయాలి. మన భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా, మన రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి బాగా సపోర్ట్ బేస్ పెరగాలి అని కోరుకుంటూ ఆ దిశలో అందరూ ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.